50 ఒకటి అయిపోయిందంట. 50 ఒకటి అయిపోయింది. మొన్న టీవీలో బాగా వచ్చింది, అది లేడీస్ తిట్టారు కదా, మినిస్టర్ కూడా మొన్న కంప్లైంట్ పెట్టారు. ఏం మాట్లాడలేదు. అమ్మా స్టోర్లో అయితే ఎప్పుడు తీసుకునే వాళ్ళు మీరు రేషను? 10వ తారీఖు నుంచి 15వ లోపు తీసుకునే వాళ్ళుగా. ఈరోజు డేట్ ఎంత? 22వ తారీఖు దాకా ఇంకా రేషన్ తీసుకోలేదు. అదే 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 అవును, మన ఇష్టం వచ్చినప్పుడు మనం తెచ్చుకునే వాళ్ళం. ఎన్ని గంటలకు వచ్చారండి ఇక్కడికి? ఏమా ఎన్నింటికి వచ్చావన్నా? 9 గంటలకు వచ్చారా? అయినా సరే ఇప్పుడు కూడా అవ్వలేదా? బస్తా వేసుకొని వస్తున్నారన్న, మళ్ళీ 10ంటికి వస్తే ఇప్పుడు గంట అవుతున్నారన్న. రోజులు మళ్ళీ ఇప్పుడు సాయంత్రం 4ంటికి రమ్మంటారు. ఇప్పుడు అయిపోతే అమ్మా ఏలు ముద్ర పడట్లేదని వేస్తున్నారా? ఎన్నింటికి వచ్చావమ్మా నువ్వు? ఏలు ముద్ర పడట్లేదు అంటున్నారా? మనకి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు రేషన్ డిపోలో తీసుకునే వాళ్ళం. అది బాగుంది, ఇది బాగుందా? వాలంటీర్ వచ్చేదాకా ఏమని అంటున్నారా? చెప్పండి బాబా, అసలు మాకు ఏమైనా కడుక్కోకుండా వచ్చాను. ఈరోజు 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో ఇప్పటిదాకా రేషను తీసుకోకుండా అందలేని వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు 22వ తారీఖు ప్రతీ నెల డిపోల్లో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కంపల్సరీ ఎవరికాలు వెళ్ళి వాళ్ళ కుదిరిన టైంలో వెళ్ళి రేషన్ తీసుకున్నారు. అలాంటిది 22వ తారీఖు వచ్చినా సరే ఇంకా ఈ కొండ ప్రాంతం వాసులు వీళ్ళందరూ ఏంటంటే కొండ ప్రాంతం మీద ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళకి ఇప్పుడు కూడా రేషన్ అందలేదు. ఇది మీ ఇంటికే డోర్ డెలివరీ అన్నారు, మీ ఇంటికే రేషను మీ ఇంటి గుమ్మం దగ్గర తీసుకొస్తానని చెప్పి అన్నారు. అలాంటిది గుమ్మం దగ్గర తీసుకొస్తానన్న రోడ్ల మీదకి తీసుకొచ్చారు ఆడవాళ్ళని. ఈ ఆడవాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఎండలో నుంచో పెడుతున్నారు. పైన ఎండ ఉంది. వీళ్ళు ఉదయం 8-9 గంటల నుంచి ఈ రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు వీళ్ళంతా. ఇప్పటికి కూడా రేషన్ అందలేని పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే ఒక్కోసారి తమ్ము పర్లేదనో లేదంటే ఈ డిపో కాదు వేరే డిపో అని చెప్పేసి కొంతమందిని కూడా చెప్పి పంపించడం జరుగుతుంది. అంటే డిపోల దగ్గరికి వెళ్తుంటే మాకు కాదమ్మా, మేము డిపోలో వేయట్లేదు, మీకు బండి వస్తుంది, ఆ డోర్ డెలివరీ అన్నారు, వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళండి అమ్మా అక్కడ వేస్తారని వాళ్ళు అంటారు. ఇలాగా ఇక్కడ రేషన్ తీసుకున్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ప్రశాంతంగా వెళ్ళి డిపోలో తీసుకోవాల్సిన రేషను ఈ రోడ్ల మీదకి రావడం జరిగింది. ఒకసారి అందరూ గమనించండి, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మేము చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఈ లైన్లో నుంచొని ఒక్కోసారి ఎదురు వెనక వెళ్తున్నా కూడా పేచీలు జరిగి కొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరందరూ ప్రజలందరూ గమనించండి. అలాగే అధికారులు కూడా గమనించి మరి ప్రతి నెల వచ్చే నెల నుంచి ఏదైతే ఈ డోర్ డెలివరీ ఉందో దీన్ని ఆపి ఇదివరకు ఎలా డిపోలో ఇచ్చేవారో అలాగే డిపోలో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వీళ్ళ ఇబ్బందులు ఒక్కసారి గమనించండి, దయచేసి గమనించి తర్వాత నెల నుంచైనా సరే డిపోలో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ అధికారులకి మనమే విన్నవించుకుంటున్నాం. ఇచ్చేస్తే బాగుంటుంది కదండి. ఇచ్చేసి మాకు మామూలుగా
ఎందుకు స్టోర్లోనే మంచిది, ఈ ఇట్లా రోడ్ల మీద ఇచ్చుకునేది మంచిది కాదు. ఎండలకి ఆగస్టు